తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తాత్కాలికమైన ప్రయోజనాల కోసం మనం ఎంత ప్రయాసపడినా ఒకవేళ అవి లభించవచ్చు, ఒకవేళ లభించకపోతే ఇంక ఏం దేవుడు లేని వదిలేసే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకనే క్రైస్తవులుగా ఉన్న మనము ఎప్పుడు పర్మనెంట్గా దేవుడు మనకిచ్చే ప్రయోజనాలు ఏంటి, లేకపోతే ఆధ్యాత్మికంగా దేవుని దగ్గర మనకు కలిగే ఉపయోగం ఏంటి, వాటిని మనం గుర్తించాలి. వాటిని మన జీవితానికి ఎలా మనం పొందుకోవాలంటే వాక్యంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేయాలని నేర్చుకోగలిగితే చాలు. ఎందుకనంటే నేటికి కూడా చాలామంది తాత్కాలికమైన వాటి మీద ఆధారపడుతున్నారు. అంటే ఇన్స్టాంట్గా జరిగిపోతే దేవుడు మంచోడు, ఒకవేళ జరగకపోతే దేవుడు డిలే చేసినా, దేవుడు ఒకవేళ ఇవ్వకపోయినా మనం చదువుకుంటాం ఇజ్రాయేల్ లాగా కొన్నిసార్లు, ఇంకా ఇవ్వలేదు దేవుడు, ఇంకా చేయలేదు మేలని. అయితే అలా కాదు, కానీ దేవుడు మనల్ని పిలిచింది ఏదో తాత్కాలికంగా అటు ఇచ్చేసి ఇక జీవించేసి తర్వాత అయిపోయింది లైఫ్ అంతే కదా, అయిపోయింది అని అంతటితో ఆపడానికి కాదు. కానీ అసలు వాస్తవంగా మనం బైబిల్ని అర్థం చేసుకుంటే దేవుడు మనల్ని పిలిచింది పరిశుద్ధులుగా ఉండడానికి. ఆయనకు సాక్షిగా ఈ రోమిలకు రాసిన పత్రికలోనే ప్రారంభంలోనే రాస్తాడు, మీరు పరిశుద్ధులుగా ఉన్నట్టుగా పిలువబడ్డారని. కాబట్టి ఇలా ఆధ్యాత్మికంగా అనేక విషయాలు బైబిల్లో మనం గుర్తించవచ్చు. అయితే ఇదిన క్రైస్తవునికి కలిగేటువంటి ప్రయోజనాలు ఇక్కడ మొదటి 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి. ఏంటి క్రైస్తవునికి కలిగే ఉపయోగం అని అంటే, మొట్టమొదటిది విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడి. రైచియస్నెస్. యేసుక్రీస్తు ప్రభువు చాలా సూటిగా మనతో మాట్లాడుతున్నాడు పౌలు గారి ద్వారా. రోమాలో ఉన్నటువంటి సంఘ పెద్దలకు పరిశుద్ధులకు రాసినటువంటి పత్రికది ఎలా వచ్చిందంటే నీతి విశ్వాసం మూలంగా. అంటే క్రైస్తవులకి కలిగే ప్రయోజనం ఏంటి, ఉపయోగం ఏంటి అని అంటే, మొట్టమొదటిది నీతి. ఈ నీతి క్రైస్తవులకి ఎందుకు ఆపాదించబడుతుంది, క్రైస్తవులు ఎందుకు దాన్ని అంగీకరిస్తారు, క్రైస్తవులకి ఎలా వచ్చేస్తుంది ఈ నీతి అని అంటే, క్రైస్తవులుగా ఉన్న మనకు ఈ నీతి మన క్రియల చేత రాదు, మన జ్ఞానం చేత రాదు, మన ఎడ్యుకేషన్ చేత రాదు, మన పుణ్యకార్యాల చేత రాదు, మన దాన ధర్మాల చేత రాదు. ఇవన్నీ ఈ అపోహలన్నీ ఎవరు కొంటాయంటే అన్యులు కొంటాయి. వాళ్ళు అనుకుంటారు, నేను పుణ్యకార్యాలు చేస్తే నాకు నీతి వచ్చేస్తుంది, నేను దాన ధర్మాలు చేస్తే నాకు నీతి వచ్చేస్తుంది, నేను ఎవరికైనా హెల్పింగ్ నేచర్ కలిగి ఉంటే నాకు నీతి వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ క్రైస్తవులు అలా అనుకుంటే పొరపాటు చేసినట్టే, పొరపాటులో ఉన్నట్టే. కానీ క్రైస్తవులకి నీతి ఎలా వస్తుంది, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించడం ద్వారా వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు, అది అబ్రహాము కూడా అక్కడ రాస్తాడు, మీరు చూడండి కావాలంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నుంచి 20వ వచనం. ఏదైనా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం మూలంగా తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎటుదో తెలియపరచబడుచున్నది. అలాగే 22వ వచనం, అది యేసుక్రీస్తు నందు విశ్వాసం మూలమైనది, నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి. 8-9 వచనాల్లో కూడా ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్య వచనం సున్నతి గలవాని గురించి చెప్పబడిన, సున్నతి లేని వాడి గురించి కూడా చెప్పబడినదా. అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిను కదా. సో అబ్రహాం గారిని తీసుకున్న ఆయన విశ్వసించడం ద్వారానే వచ్చిందే కానీ ఆయన చేసిన మంచి పనుల ద్వారా, మంచి క్రియల ద్వారా నీతి రాలేదు. మనందరికీ కలిగేటువంటి మొట్టమొదటి ఉపయోగం ఏంటంటే నీతి. యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా మనకు కలిగేటువంటి నీతి ఇది. అందుకనే ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డానికి వచ్చాడు. ఈ 5వ అధ్యాయం 11 వరకు వచనాలు చదివితే, బలహీనమైన మన కొరకు ఆయన చనిపోయాడు, పాపులమై ఉండగా మన కొరకు చనిపోయాడు, శత్రువులమై ఉండగా మన కొరకు చనిపోయాడు, అసలు మంచి వారి కొరకు సైతము చనిపోవాల్సి వచ్చింది. నేను మంచివాడిని కదా, ఎందుకు చనిపోయాడు అంటే మంచి వాళ్ళలో కూడా జన్మతః కర్మతః పాపం ఉంది కాబట్టి చనిపోవాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు నా కొరకు కల్వరి సిలువలో చనిపోయాడు, నా కొరకు రక్తం కార్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు మరణించి పునరుద్ధరణుడై తిరిగి లేచాడని ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వాళ్ళకి నీతి అనుగ్రహించబడతారు. హల్లెలూయా. అంతేగాని నేను ఎవరికైనా హెల్ప్ చేసేస్తాను నాకు నీతి వచ్చేస్తుంది, నేను నీతిమంతుడిని. బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. పరిసయ్యుడు ఉన్నాడు, సుంకరు ఉన్నాడు. పరిసయ్యుడు సుంకరు ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారండి. ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్తే పరిసయ్యుడేమో సుంకరుని చూసి, ఈ సుంకరు వల్ల నేను లేను, నేను దశమ భాగం ఇస్తున్నాను, నేను పుదీనాలో కొత్తిమీరలు అన్నింటినీ తీసుకొచ్చి ఇస్తున్నాను ప్రభుకి, నేను ఉపవాసం ఉంటున్నాను అని హెచ్చులు చెప్పుకుంటా ప్రార్థన చేస్తున్నాడు. కానీ సుంకరు ఏం చెబుతున్నాడు అంటే, ప్రభువా నేను పాపిని అంటూ ప్రార్థన చేస్తున్నాడు.
అంటే ఆయనలో హంబుల్నెస్ కనిపిస్తుంది, ఆ తగ్గింపు జీవితం కనిపిస్తుంది. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసు, దేవుడు ఏమంటున్నాడంటే ఎతనికంటే ఇతడు నీతిమంతులను తీర్పు తీర్చాడు దేవుడు. హల్లెలూయా. అంటే నేను ఉపవాసం ఉంటే నాకు నీతి వచ్చేయదు, నేను ప్రార్థన చేసేస్తే నాకు నీతి వచ్చేయదు, నేను పాటలు పాడేస్తే నాకు నీతి వచ్చేయదు, నేను వాక్యం చెప్పేస్తే నాకు నీతి వచ్చేయదు, నేను ఇతరుల కంటే గొప్పవాడిని నా ఫేమ్ కోసం, నా గొప్ప కోసం నేను గొప్పలు చెప్పుకుంటే నాకు నీతి వచ్చేయదు. నాకు నీతి ఎప్పుడు వస్తుంది అంటే నేను యేసుని విశ్వసిస్తే వస్తుంది. ఇది ఒకటే ఉండదు, అందరికీ చెప్తాం, చేస్తాం, ఇతరులు చెప్తాం, ఇతరులు బోధిస్తాం, కానీ మనలో విశ్వాసం ఉండదు. నేను సారు రవణ గారు, బోయజన గారు కూడా వచ్చాడు. మేము గూడూరుకి వెళ్తే అక్కడ అదే కనీసం ఆవగించంతైన విశ్వాసం ఉన్నా చాలు కొండను చూసి సముద్రంలో పడంటే పడుతుందంట. అది కూడా ఉండదంట క్రైస్తవులకి. అందుకనే బైబిల్ చెబుతుంది ఏంటంటే విశ్వసించిన వారికి, క్రీస్తుని విశ్వసించిన వారికి నీతిమంతులు అనేటువంటిది నీతిమంతులు అని ఆపాదించబడుతుంది. అది సూటబుల్గా ఉంటుంది. అంతేగాని పరిశీలు వలె నాకు నేనే నీతిమంతుడిని అనుకుంటే దేవుడి దృష్టిలో, మనుషుల దృష్టిలో అనుకోవచ్చు, కానీ దేవుడి దృష్టిలో అలా కాలేము. అందుకని దేవుడి దగ్గరకు వస్తే ఏంటి నాకు కలిగే ప్రయోజనం? ఎందుకంటే ప్రతి మనిషి ఆశాజీవే. ఏం దొరుకుతుంది దేవుని దగ్గర అంటే తాత్కాలికమైన వాటిని వెతుకుతాం. ఏం దొరుకుతుంది? చాలా మంది పెళ్ళిళ్ళు కావాలంటే దేవుడిని నమ్ముకుంటారు, ఇంకా పిల్లలు పుట్టకపోతే దేవుడిని నమ్ముకుంటారు. అవన్నీ స్వల్పకాలమైనటువంటి ప్రయోజనాలు, అవన్నీ దేవుడు ఇస్తాడు. కానీ పర్మనెంట్గా దేవుడిని ఎందుకు విశ్వసించాలి యేసు ప్రభువుని అంటే, ఎందుకు నమ్ముకోవాలి యేసు ప్రభువుని అంటే ఆయన నీతిమంతుడు. ఈ భూమి మీద నీతిమంతుడు ఎవ్వరు లేరు. దేవుడు చూస్తే ఒక్కడు కూడా లేడు. నమ్మదగిన వారు లేరు, యథార్థవంతులు లేరు, నీతిమంతులు లేరు, పరిశుద్ధులు లేరు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడు యేసు ప్రభు ఒక్కడే. ఆయన ద్వారా తప్ప వేరే ఏ మార్గం ఎత్తుకున్నా మనకు నీతి లభించదు. అందుకని బైబిల్ చెబుతుంది విశ్వసించిన వాడు నీతిమంతుడు. ఎస్, దేవుడు మనకిచ్చే బెనిఫిట్, ప్రయోజనం, ఉపయోగం అని అంతకంటే ఏం కావాలి దేవుని దగ్గర? కొన్ని కోట్ల ఆస్తి కంటే నీతిగా జీవించడం మంచిది కదా మనకి? కొన్ని కోట్ల ధనము, డబ్బు ఉండడం కంటే నీతిగా బ్రతకడం మంచిది కదా? దేవుడు దానికి మనల్ని వారసులుగా చేస్తున్నాడు. అంతకంటే గొప్ప ప్రయోజనం ఇంకేం కావాలి మనకి? హల్లెలూయా. సో నంబర్ 1, దేవుడి దగ్గర క్రీస్తులో మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే నీతి. అది విశ్వాసం మూలంగా కలుగుతుంది. రెండవది అక్కడే రాస్తాడు చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. రెండవ ప్రయోజనం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఏమొస్తుందంట మనకి అంటే, అంతకుముందు మనకు దేవునికి ఏమి లేదండి, సమాధానం లేదు. దేవునికి మనకి సమాధానం లేదు. ఎవరి ద్వారా వచ్చింది ఈ సమాధానం? ఎవరి ద్వారా ఈ బంధం గట్టిపడింది? ఎవరి ద్వారా దేవుడు ఈ సత్సంబంధాన్ని ఏర్పరిచాడు అని అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఎందుకంటే ఆయన సమాధానానికి కర్తయ్య అధిపతి అని ఆయన పేరు పెట్టుకోండి. యెషయా 9:6 రాయబడింది. సమాధానానికి కర్త యేసయ్యే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు మౌనంగా ఉన్నారు, చిత్రంగా చూస్తున్నారు, అర్థమవుతున్నాయి కదా? హల్లెలూయా. సో రెండవది ఏంటంటే సమాధానం యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రికి మనకి ఏర్పడింది. అంతకుముందు మనము దేవుడికి చాలా దూరంగా ఉన్నాం, చాలా వ్యతిరేకంగా ఉన్నాం దేవుడికి. అంటే సమాధానం పోయింది. దేవుడు సృష్టించినప్పుడు సమాధానం ఉంది మనిషికి దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషికి కావాల్సిన ప్రతిదీ ప్రొవైడ్ చేశాడు. అయితే దేవుడు చేయడానికి పని చేయడం వల్ల రిలేషన్షిప్ కట్ అయిపోయింది. పాపం ఎంటర్ అవ్వడం వల్ల సమాధానం పోయింది, సంతోషం పోయింది, మహిమ పోయింది, దేవునితో ఉన్నటువంటి ప్రతి దీవెన పోయింది. అయితే తిరిగి ఈ సమాధానం ఎవరిస్తారు? తండ్రితో మనకి. తిరిగి ఈ సమాధానాన్ని మనం ఎలా నాకు నేరుగా వెళ్ళి తండ్రితో సమాధానం పడగలనా అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఇది ఎప్పటికీ కుదిరే పని కాదు. నాకు నేరుగా వెళ్తే అది అయ్యే పని కాదు. నన్ను తండ్రితో సమాధాన పరచడానికి లోకంలో ఎవ్వరూ లేరు యేసుక్రీస్తు ప్రభుతో. అందుకే ఆయనే రావాల్సి వచ్చింది. ఆయన సమాధానానికి కర్త. సో యేసులో దొరికే రెండవ ఉపయోగం ఏంటంటే క్రీస్తులో నాకు సమాధానం దొరికింది దేవునితో. ఇప్పుడు నేను ఎందుకనంటే పూర్వకాలంలో మానవుడు ఎవరైనా పాపం చేస్తే యాజకుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టేవాళ్ళు. డైరెక్ట్గా వెళ్ళడానికి వీల్లేదు, డైరెక్ట్గా వెళ్ళి దేవునితో మొరపెట్టడానికి వీల్లేదు. అందుకని అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉంటుంది. యాజకుల దగ్గరికి వెళ్ళాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం చేసిన ప్రతి పనిని వాళ్ళకి చెప్పాలా. మనకి ఏదైనా కావాలంటే వాళ్ళ చెవిలో చెప్పాలి, వాళ్ళు మీ దేవునికి మొరపెట్టాలి. అయితే ఇప్పుడు అంత పని లేదు మనకి.
అసలు ఇక్కడ కూర్చోవడానికి ఇంత సమాధానంగా, ఇంత డైరెక్ట్ గా ఈ మందిరంలోనికి వచ్చేటువంటి అంత అర్హత ఎలా వచ్చిందంటే దేవుడితో మనల్ని సమాధానపరిచింది క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. అది లేకపోతే లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు యాజకుడు, ఆయనే మనకు ఇంటి గొప్ప ప్రధాన యాజకుడు, మనకు చాలిన దేవుడు. యేసు ప్రభువే ఆ యాజకత్వాన్ని ఆయన అంగీకరించి ఆయన యాజకుడిగా రావడం జరిగింది. ఇప్పుడు యేసయ్యే మనల్ని ఆయనతో తండ్రితో సమాధాన పరిచేశాడు. ఇప్పుడు మనం ప్రతి యాజకుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తులో కలిగేటువంటి రెండవ ప్రయోజనం ఏంటంటే సమాధానం. ఇది లేక చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. అయితే యేసయ్య దగ్గర దొరుకుతుంది అది సమాధానం. ఒకటి నీతి వస్తుంది, వండర్ఫుల్ బెనిఫిట్ అది. రెండోది ఏం దొరుకుతుంది? అది క్రీస్తులో సమాధానం. మూడోది చూడండి, అక్కడే రాస్తాడు 2వ వచనము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంటే మూడవదిగా ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే క్రీస్తు ద్వారా కృప, క్రీస్తు ద్వారా కృపలోకి ప్రవేశం. అంతకుముందు వీఆర్ నాట్ వర్తి, మనం వర్తి యోగ్యులం కాదు దేవుని స్తుతించడానికి. నన్ను చూసుకుంటే ఏమీ లేదు దేవుని నేను స్తుతించడానికి. నాలో నేను చెప్పుకోవడానికి నాది అంటూ ఏమీ లేదు, నేను చెప్పుకోవడానికి ఏమీ లేదు. అసలు దేవుని దగ్గరికి రావడానికి ఏమీ లేదు మనలో. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడంటే కృపలోనికి ప్రవేశాన్ని మనకు ఇచ్చాడు. హల్లెలూయా. కృప ఎట్లా వచ్చింది మనకి? మనం ఏమైనా ఖర్చు పెట్టామా? మనం ఏమన్నా ఖర్చు చేసామా దేవుని కోసం? లేకపోతే ఇంకేమన్నా నిలువు దోపిడీలు చేస్తే వస్తుందా? లేకపోతే ఉపవాసం ఉంటే వస్తుందా? లేకపోతే సేవకుల దగ్గరికి వెళ్ళి అడిగితే వస్తుందా? కృప అనేది ఉచితంగా మనకు లభించడం జరిగింది. కాబట్టి యేసు ప్రభు, ఇది చాలా అవసరం ప్రతి క్రైస్తవుడికి. నేను యేసు ప్రభుని ఎరగడం ద్వారా నాకు కలిగినటువంటి గొప్ప ప్రయోజనం ఏంటి తెలుసా? నేను కృపకు పాత్రుడైపోయాను. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటాడు, నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి ప్రభువా అని 23వ కీర్తనలో రాశాడు. దేవుని కృప మనకుంటే చాలు, ఆశీర్వాదాలన్నీ మనతో ఉంటాయి. హల్లెలూయా. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా, మనం ఎప్పుడు మొరపెట్టినా, ప్రభు అది ఇచ్చేసే, ప్రభు ఇది ఇచ్చేసే, వాళ్ళకున్నది నాకు లేదు ప్రభు అంటామే కానీ ప్రభు నీ కృప నా మీద ఉంచండి, ప్రభు నీ కృప నా కుటుంబం మీద ఉంచండి, ప్రభు నీ కృప నా బిడ్డల మీద ఉంచండి, ప్రభు నీ కృప నా పరిచర్యలో ఉంచండి అంటామా? ఎందుకని? కృపకు చాలా వాల్యూ ఉంది. దేవుడు ఉచితంగా ఆయన కృప చేత మనల్ని పిలిచాడు, ఆయన కృపను మనకు అనుగ్రహించాడు. కృప ద్వారా మనం ఆయన కృపలోనికి ప్రవేశించడం జరిగింది. అయితే దాన్ని మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం. దేవుని కృప నాతో ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని కృప నాతో ఉంది. నేను ఎక్కడ పరిచయం చేసినా దేవుని కృప నాతో ఉంది. దేవుడు అంత కృప కలిగిన వాడు ఆయన. హల్లెలూయా. సో దేవుని దగ్గరకు వస్తే క్రైస్తవులకి కలిగే 3వ ప్రయోజనం ఏంటంటే కృప. అంతకు మించిన ఆశీర్వాదం మరొకటి లేదు. అందుకే పౌలు గారు కూడా నాకు శ్రమ ఉంది ప్రభా, నాకు వేదన ఉంది, నాకు శ్రమను తీసి అంటే దేవుడు ఏమన్నాడు కొరింథీ పత్రికలో, నా కృప నీకు, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ, నా కృప నీకు సరిపోతుంది. అందుకంటే ఏం కావాలి మనకి లైఫ్లో. హల్లెలూయా. కాబట్టి ఇది 3వది. 4వది చూడండి, ఉగ్రత నుండి తప్పించబడతాం. 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. అంటే 4వది సాల్వేషన్, రక్షణ. ఎక్కడి నుంచి అంటే ఆల్రెడీ ఇక్కడంతా రాశాడు, పాపం బలహీనమైనగా చనిపోయాడు, మనం ఇంకా పాపమైనగా చనిపోయాడు, మనం దేవునికి శత్రువులమైనగా చనిపోయాడు, ఇంకా మంచి వారి వరకు సైతం చనిపోవడం జరిగింది. దేవుడు మనం పాప స్థితిలో ఉండగా మన వరకు చనిపోవడం జరిగింది. అయితే మన పాపము మనకు ఏమని తీర్పు చేస్తుంది? పాపం వలన వచ్చు జీతము మరణం. పాపము ద్వారా మనకి కలిగేది ఏంటంటే అట్ లాస్ట్గా ఉగ్రతే, లేకపోతే పాపం నరకమే. పాపం ద్వారా మనకు కలిగేది ఏంటంటే కన్క్లూజన్లో మనం అర్థం చేసుకోండి, రక్షణ లేదు, నరకానికి మనం పాత్రం అయిపోయాం. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని ప్రణాళిక ఏంటంటే మన ఎడల ఏ ఒక్కరు నశించుకోవడం ఇష్టం లేదు. లోకాసు వార్త 19:10 అదే రాస్తాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 4వది ఏంటంటే రక్షణ. ప్రతి క్రైస్తవుడికి రక్షణ. ఇది క్రీస్తులో కలిగే ప్రయోజనం.
ఈ రక్షణ లేకుండా, రక్షణ అనే లైసెన్స్ లేకుండా, రక్షణ అనే జీవితం కలిగి ఉండకుండా, రక్షణ అనే జీవితాన్ని కొనసాగించకుండా, రక్షణలో ఎదగకుండా, రక్షణలో వృద్ధి చెందకుండా, రక్షణలో కాపాడుకోకుండా పరలోకానికి ఈజీగా వెళ్ళిపోతానంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అది కుదరదు. నేను కీబోర్డ్ వచ్చినా, నేను తబలా ప్లే చేసినా, నేను పాటలు పాడినా, నేను ఎంత గొప్ప పాటలు పాడినా, ఎంత ఫోజులుగా పాటలు పాడినా నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటే కుదరదు. రక్షణ కావాలి. అందుకని యేసు ప్రభు మనల్ని రక్షించడానికి 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రావడం జరిగింది. అయినా ఇప్పుడు ఆ రక్షణను మనం ఏం చేస్తున్నాం అంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. రక్షించబడి కూడా ఇంకా ఆ రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఏముందులే, అయిపోతుందిలే, పాపం చేసేసి మరలా కాసేపు ఒప్పుకుంటే అయిపోతుందిలే. ఒక ఆటోలో ఒక అక్క ఎక్కింది. ఆమంట వాళ్ళ కోడలకు చెప్తే ఎన్నిసార్లు చెప్పినదంట, కోడలు అంటదంట, క్షమించమని అడిగేస్తా అత్తమ్మ సాయంత్రం ఏసీ దగ్గరికి వెళ్ళినప్పుడు. ప్రతిరోజు ఆడ చెప్తాదంట, అమ్మ మారమ్మ అని. అదే వదిలే అత్తమ్మ, ఏసఐ దగ్గరికి వెళ్ళి క్షమించేస్తుంది ఆ రోజు. నో, మనం రక్షించబడింది దేవుడికి రక్షణలో కొనసాగించబడడానికి, రక్షణలో ఎదగడానికి, రక్షణ జీవితాన్ని కాపాడుకోవడానికి. హల్లెలూయా. అందుకనే నంబర్ 4, 1 చెప్పండి, ఏం కలుగుతుందంట? నీతి కలుగుతుంది. 2వది సమాధానం వస్తుంది, ఏర్పడింది తండ్రికి మనకి. 3వది కృపలో ప్రవేశం వచ్చింది. 4వది రక్షణ వచ్చింది. ఎక్కడ నుండి అంటే ఉగ్రత నుండి రక్షణ వచ్చింది, పాపం నుంచి రక్షణ వచ్చింది, శాపం నుంచి రక్షణ వచ్చింది, సమస్యల నుంచి రక్షణ వచ్చింది. ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఏ పరిస్థితిలో నుంచి అయినా మనల్ని సేవ్ చేయగలిగిన వాడు దేవుడు తప్ప వేరొకడు లేడండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదా ఆయన. హల్లెలూయా. ఎస్, ఇది మనకు కావాలి. రక్షణ అనే లైసెన్స్ లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటే కుదరదు. కొంతమంది స్టేటస్లు కూడా వెళ్తుంటారు. ఏసఐ పాట వస్తుంది, మళ్ళీ సినిమా పాట వస్తుంది, మళ్ళీ ఏసఐ పాట వస్తుంది, మళ్ళీ సినిమా పాట వస్తుంది. అంటే వాళ్ళు కూడా క్రైస్తవులే. అంటే నేను విమర్శించాలని కాదు. వేర్ ఈజ్ యువర్ సాల్వేషన్? ఎక్కడ మన రక్షణ జీవితం? ఏమవుతుంది, ఎటుపోతుంది? అందుకని దేవుని వాక్యం మనం చదివితే క్షుణ్ణంగా, నీతిమంతుడు పడిపోయినా నేను చెప్తా ఉంటాను, జారిపోవడం సహజం. ఎవరైనా జారిపోవడం, కానీ దిగజారిపోవడం చాలా డేంజర్. హల్లెలూయా. జారిపోవడం సహజం, మనుషులం కాదా? కానీ దిగజారిపోవడం అంటే దిగజారిపోవడం అంటే ఏంటంటే అడ్జస్ట్ అయిపోవడం, పాపంతో అడ్జస్ట్ అయిపోవడం, పాపంతో ఓకే నో ప్రాబ్లం ఉండిపోవడం అని చెప్పుకోవడం, అదేముందులే అని కప్పెట్టేయడం. కాబట్టి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రక్షణ వస్త్రం లేకుండా, రక్షణ జీవితం లేకుండా దేవుని దగ్గరికి, దేవుని రాజ్యానికి ఎలాంటి ప్రవేశము ఉండదు. చర్చికి వెళ్ళిపోతాను, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతాను, ఓకే నాకు పరలోకం గ్యారంటీ. నిన్నే రాత్రి 8:30 భూమి కదిలిందంట కదా. ఎప్పుడు భూమి ఏమవుతుందో తెలియదు కదా. దేవుడు రాక సమీపించబడింది. కాబట్టి అందుకనే నా కిరణ్ బాబు అన్నాడు, చర్చిలో చిట్టే దేవుడు వచ్చింటే అటే వెళ్ళిపోయింటాం మేము దేవుని దగ్గర. కాబట్టి రక్షణ ఉన్న వాళ్ళకి ఆ నిశ్చయిత ఉంటుంది. ఏమని? దేవుని దగ్గరికి వెళ్తామన్న నిశ్చయిత. హల్లెలూయా. కొంతమంది ఇంకా రకరకాల కారణాలు చెప్పాడు. నాకు ఇది ఉంది, నేను వెళ్ళిపోయి ఉంటాను, నేను చెప్పను పేర్లు కదా. అందుకని అవేమి ఉంటే కాదు, రక్షణ ఉంటే నేను ఖచ్చితంగా ఆ నిశ్చయిత నాకు వస్తుంది. 4వది ఏంటంట? రక్షణ. సో ఇవన్నీ ప్రయోజనాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ 4 చెప్తా, టైం అయిపోతుంది. ఇంకొక 5, 6, 7 నిమిషాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రయోజనాలు, నీతి, సమాధానం, కృప, రక్షణ, ఇన్ని బెనిఫిట్స్ మనం పొందుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే గాడ్లీ లైఫ్. మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే దైవీకమైన జీవితం. అవును గారు అదే అంటాడు, 1వ అధ్యాయం నుంచి అదే చెప్తా వస్తాడు. మీరు పిలువబడ్డారు, పరిశుద్ధులకు పిలువబడ్డారు. దీన్ని నేను అన్నింటినీ కేంద్రీకరించి నేను ఏమంటున్నానంటే దైవీకమైన జీవితం, గాడ్లీ లైఫ్. దైవీకమైన జీవితం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రాజుగారి దగ్గర 2 పనివాళ్ళు ఉన్నారట. ఒక పనివాడు చేపలు వాడట, అంటే బట్టలు ఉతికేవాడు. బట్టలు ఉతికాయట. ఆయన కుమ్మరివాడు. బట్టలు ఉతికేవాడు ఆయనేమో మెచ్చుకుంటున్నాడు బాగా. రాజుగారు మీకు తెలిసిందే, ఇది బాగా మెచ్చుకుంటున్నాడు అంట. ఎందుకనంటే ఎట్లాంటి బట్టలు ఇచ్చినా, ఎంత మురిగ్గా ఉన్నా తెల్లగా వాష్ చేసేస్తున్నాడు. బాగా ఇష్టపడ్డాడు రాజుగారికి. అయితే కుమ్మరివాడికి ఇది చూసి అసూయ కలిగింది. ఎవరి మీద? ఇతని మీద. ఇతను ఎంత పని చేసినా భలే మెచ్చుకుంటున్నాడు, నేను ఎంత పని చేసినా, నేను ఎంత కొండ చేసినా ఈ రాజు మెచ్చుకోవట్లేదు ఏంటని చెప్పి ఆ బట్టలు ఉతికి ఆయన్ని ఇరికించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు మనకు ఒక నల్ల ఏనుగు ఉంది కదా, ఈ నల్ల ఏనుగుని
సారీ ఈ బట్టలు ఉతికే ఇతని దగ్గర ఇస్తే ఇతను దాన్ని కూడా తెల్లగా చేసేస్తాడు కదా అన్నాడు. రాజుగారికి ఈ ఐడియా ఏదో భలే ఉంది, ఈ నల్లగా ఉండే ఏదో ఇంకెందుకు దీన్ని తెల్లగా చేద్దామని అతన్ని పిలిచాడు బట్టలు ఉతికేస్తాను. అరే బాబు నువ్వు దీన్ని తెల్లగా చేయగలవు అంటే, అది ఎంత పని రాజుగారు, చిటికలో చేస్తా అన్నాడు అంట ఈ నల్ల ఏనుగుని తెల్లగా. సరే ఓకే, అయితే ఒక చిన్న మనవి రాజుగారు, నేను ఈ ఏనుగుని తెల్లగా చేయాలంటే కుమ్మరవాడు ఉన్నాడు కదా మన దగ్గర, అయితే ఈ ఏనుగు బట్టి ఎంత కొండ చేయమని చెప్పి అన్నాడు అండి. అయితే కుమ్మరవాడిని పిలిచి వరే ఇది కూడా బాగుంది, ఇక్కడ చెప్పింది నిజమే కదా, మరి ఏనుగు నువ్వు నీళ్ళల్లో పెట్టి ఉతకాలంటే కొండ కావాలి కదా, అందుకని ఈ ఏనుగు బట్టి ఎంత కొండ చేయరా అని అంటే అతను ప్రయత్నాలు చేస్తున్నాడు, సకల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంత పెద్ద కొండ చేసినా ఈ ఏనుగు అడుగు పెట్టడం అది పగిలిపోతా ఉన్నాడు. అంటే దీన్ని ఎందుకు చెప్తూ వచ్చానంటే, మనం భక్తిలో కొనసాగేటప్పుడు దేవుని ప్రయోజనాలు పొందుకోవాలని మనం ఒకవైపు ప్రార్థనా జీవితం కలిగి భక్తులు కొనసాగేటప్పుడు కుమ్మరులాగా సాతాను మనం ఏం చేస్తారంటే మన మీద లేనిపోని ఎందులేసి మనల్ని పొంగదీయాలని చూస్తున్నాం. మనం భక్తి కలిగి జీవించేటప్పుడు కుమ్మరు లాంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు. అబ్బా నువ్వు భలే చేసేస్తున్నావే ప్రార్థన, నువ్వు పెద్ద మాస్టర్ అయిపోయినావే, నువ్వు సేవ చేసేస్తావా అని చెప్పి మనం హేళన చేసే వాళ్ళు ఉంటారు. మనం భక్తిగా ఎదిగేటప్పుడు మనం చూసి అసహించుకునే వాళ్ళు ఉంటారు. ఈ నిన్నటిదాకా ఇక్కడే ఉన్నాడు అని చెప్పి అసహించుకునే వాళ్ళు ఉంటారు. మనం భక్తిగా ఎదిగేటప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళు వారవలేని మనసు ఎట్లా వస్తుంది అంటే సాతానుడు కలిగిస్తాడు. ఇంట్లో వాళ్ళు కూడా వారవలేరు కొన్నిసార్లు మనం చూసి, పక్కన వాళ్ళు వారవలేరు, ఇంట్లో వాళ్ళు వారవలేరు, బంధువులు వారవలేరు, సాతానుడు స్నేహితులు వారవలేరు, ఎవరు వారవలేనటువంటి మనస్సు కలిగి ఉంటారు. అయితే మనం దేవుని సాక్షిగా ఎదిగినప్పుడు, మనం భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు ద్వారం తెరిస్తే దాన్ని ఎవడు మోయలేడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాలనుకుంటే, దేవుడు కృప చూపించాలనుకుంటే, దేవుడు ఇవ్వాలనుకుంటే ఎవడు దాన్ని ఆపలేడు. హల్లెలూయా. దేవుడు నా పక్షాన అంటే నాకు విరోధి ఎవడు? హల్లెలూయా. ఎస్, దేవుడు మన పక్షాన అంటే ఎప్పుడంటే ఈ ప్రయోజనాలు అన్నీ ఎప్పుడు వస్తాయి మనకి? దైవికమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. ఆ సమయం అయిపోతుంది కాబట్టి మనం పరీక్షించుకుందాం. మనం నిష్ప్రయోజనమైనటువంటి ప్రయోజనాల కోసం ప్రయాసపడుతున్నామా, శాశ్వతమైనటువంటి దేవుడిచ్చే ఈ ఉపయోగాల కొరకు పరుగు తీస్తున్నామా, ప్రయాసపడుతున్నామా లేదా పరీక్షించుకోవాలి. ఇవన్నీ నేను కలిగి ఉండాలంటే నాలో ఏం చూస్తాడు దేవుడు అంటే దైవికమైన జీవితం. నేను ఆ జీవితాన్ని కలిగి ఉన్నానో లేదో పరీక్షించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఎందుకంటే మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? అక్కడ ఆ వచనాలు రాస్తాడు, మనం భయభక్తులు కలిగి జీవించడానికి, మనం ఈ దేవుడి ద్వారా కలిగే ఈ ప్రయోజనాలు పొందుకోవడం కొరకు 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడండి. పరలోకంలో ఉంటే ఆయనకి ఏమైనా తక్కువ? ఏమీ తక్కువ కాదు. పరలోకాన్ని రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. దుఃఖము లేని సంతోషం కలిగినటువంటి రాజ్యాన్ని, నెమ్మదిగా ఉన్నటువంటి రాజ్యాన్ని, బంగారు వీధులతో చేయబడినటువంటి రాజ్యాన్ని, పరలోక పట్టణాన్ని విడిచి తను తగ్గించుకొని రిక్తనిగా చేసుకుని మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి బొచ్చు కత్తిరించు మన దగ్గర గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉంటుందో అలా మౌనంగా ఉండి ఒక పక్క అవమానపరిచే వాళ్ళు, ఒక పక్క నిందించే వాళ్ళు, ఒక పక్క ఉమ్మి వేసే వాళ్ళు, ఒక పక్క గడ్డ బయటకు పీకి గుద్దేవారు, పిడిగుతులు గుద్దేవారు, ఎన్ని హింసలు హింసిస్తున్నా, ఎన్ని శ్రమలు ఆయన అనుభవిస్తున్నా ఏమీ మాట్లాడకుండా, బదులు మాట్లాడకుండా సిలువలో మరణించి మరణాన్ని గెలిచి లేచింది. ఎందుకంటే టు మేక్ us to godly life, to live godly life. హల్లెలూయా. మనం దైవికంగా జీవించాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ట్రాక్ తప్పిపోయాం. ఎందుకంటే ఆల్రెడీ మనం సాతానికి బానిస అయిపోయాం, మనం పాపానికి బానిస అయిపోయాం, మనం దేవునికి దూరం అయిపోయాం. దేవునికి దూరం అయిపోయాం. మన బ్రతుకుల్ని యేసయ్య తనకు సాక్షిగా నిలబెట్టాలని, దేవుని యందు నమ్మకంగా జీవించేటట్లు దేవుడు మనల్ని చేయాలని ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. సో మనం దేవునికి భయపడి జీవిస్తున్నామా, భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? ఆయన ఎంత గొప్పవాడు తెలుసా? ఆయన వర్ణించాలంటే మన జీవితం సరిపోదు, మన నాలుక సరిపోదు, అసలు మనం ఎవరు ఆయన వర్ణించలేము. ఎంత గొప్ప దేవుడు తెలుసా, ఎంత గొప్ప దేవుడు తెలుసా, అసలు ఊహకి అందడు ఆయన. కాబట్టి నిష్ప్రయోజనమైనటువంటి వాటి కోసం ప్రయాసపడకాలి. దేవుడిచ్చే ప్రయోజనాలు పొందుకున్నట్టు దేవుని భయభక్తులు కలిగి జీవించుతాం. దేవుని మాటల ద్వారా మనందరినీ జీవించాలి. సమయంలో తెలుగు గారు వస్తారు. ప్రార్థన విన్న వాక్యాన్ని ఒకసారి ఆలోచిస్తూ ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో దేవుని కృపను, దేవుని యొక్క
విశ్వసనీయతను, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తలపోసుకుంటూ ధ్యానిస్తూ మొదలుపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మొరలో ఆలకిస్తాడు, మనకు జవాబిస్తాడు. ఆయన కోరిన రూపంలోకి మనల్ని మారుస్తాడు, ఆయన స్వభావాన్ని ఇస్తాడు. ఒకసారి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మనకు దేవుడు తన మహాకృపలో నిన్నటి దినం ఇదే సమయంలో ఒక విపత్తు రాబోయింది, కానీ దేవుడు తప్పించాడు. ఈరోజు సజీవులుగా ఉన్నాం. ఆయన కృప, ఆయన మన ఎడల ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు. ఆ ప్రభు దగ్గరికి మనం రావాలంటే కేవలం ఆయన యందు విశ్వాసం ద్వారానే ఆయన బిడ్డలమయ్యాం, మరియు క్రైస్తవులమయ్యాం, నీతిమంతులమయ్యాం. ఈ నీతి, దేవుని రక్షణ లేదా క్రైస్తవులు అవడం అనేది మన క్రియల వల్ల కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం. విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిని పొందుకుంటున్నాం, సమాధానాన్ని పొందుకుంటున్నాం, ఆయన కృపను పొందుకుంటున్నాం. ఈ విషయాలన్నీ కూడా మనం దేవుని వాక్యం నుంచి విన్నాం. అటు కృపగల దేవుడు